హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. బయట వాతావరణం చల్లగా ఉన్నా లేదంటే ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ పకోడీని ఒక్కసారి ట్రై చేయండి. పకోడీ అంటే ఎక్కువగా ఆనియన్స్తో వేస్తాం కదా, కానీ ఈసారి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల పకోడీ బాగా క్రంచీగా రుచిగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. 1-2 నిమిషాల సేపు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉండే నీరంతా బయటకు వస్తుంది. మనం ఆ నీళ్ళతోనే పకోడీ పిండిని కలుపుకోవచ్చు. దీన్ని ఒక్కసారి మూత పెట్టుకొని 1-2 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మరొకసారి ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. నేను స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానని చెప్పా కదా, అందులో బంగాళదుంప ఒకటి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకొని క్లీన్ చేసుకున్న కొత్తిమీరని కట్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి. 1 గుప్పెడు తోటకూర తీసుకుంటున్నాను. దీన్ని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. మీరు తోటకూర ప్లేస్లో ఇంకా ఏదైనా పాలకూరైనా లేదంటే మునగాకైనా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా బౌల్లోకి వేసుకొని మరొకసారి ఉల్లిపాయల్లో ఈ ఆకుకూరంతా బాగా కలిసేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూనే కలుపుకోవాలి. దీనివల్ల బంగాళదుంపలో ఉండే నీరు కూడా కొంచెం బయటకు వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేను 1/4 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే మీరు కావాలంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఎంతైతే గోధుమ పిండి తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. బియ్యం పిండి, దీన్ని కూడా 1/4 కప్పు బియ్యం పిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి తగినంత ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర, కలర్ కోసం కొంచెం పసుపు, అలాగే పైన పిండి చప్పగా లేకుండా ఉండడానికి 1/2 స్పూన్ కారం వేసుకొని దీన్నంతా ఫస్ట్ నీళ్లు పోయకుండా ఈ ఉల్లిపాయల్లో ఉండే నీరంతా బాగా పిండికి పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడి నూనెని పిండిలోకి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పకోడీ బాగా చక్కగా గుల్లబారి రుచిగా వస్తాయి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. మరి ఎక్కువ గట్టిగా కలుపుకున్నారంటే ఎక్కువ క్రంచీగా వస్తాయి. చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే పకోడీ బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. పిండి కలుపుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పోయొద్దు, చూసి తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోండి. మనం ముందుగా ఆనియన్స్ని గట్టిగా ప్రెస్ చేసాం కదా, దానివల్ల అందులో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్నే పిండి అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టి పడుతుంది. కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చూసుకొని పిండిని కలుపుకోవాలి. తర్వాత పకోడీ వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. పిండి వేయగానే పైకి తేలిందంటే కనుక ఆయిల్ బాగా హీట్గా ఉన్నట్లు అర్థం. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని చేత్తోటి కొద్ది కొద్దిగా తీసుకొని మనం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో వీడియోలో చూపిస్తున్నట్లుగా పకోడీ వేసుకోవాలి. పకోడీ చక్కగా ఆయిల్కి ఫుల్గా వేసుకోండి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. తక్కువ పకోడీ వేసుకుంటే కనుక మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. అప్పుడు లోపల వరకు కుక్ అవుతాయి. పకోడీ వేసిన తర్వాత 1 నిమిషం సేపు గరిటెతో కదిలించకుండా తర్వాత ఇలా అన్ని వైపులకి రొటేట్ చేసుకుంటూ పకోడీ బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు శనగపిండి కాకుండా గోధుమ పిండి వేసాం కదా, ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారేమో. అలా ఏం కాదు. నార్మల్గా పకోడీ ఎంత టైంలో ప్రిపేర్ చేసుకుంటామో అదే టైంలో పకోడీ ఫ్రై అయిపోతుంది. బియ్యం పిండి కూడా వేసాం కాబట్టి బాగా క్రంచీగా ఎంతో రుచిగా ఉంటాయి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు పకోడీలు ఫ్రై చేసుకోవాలి. నేను మరికొద్దిగా పిండిని కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలు వేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు, అలాగే ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోవద్దు. తోటకూర వేసాము, అలాగే బంగాళదుంప కూడా యాడ్ చేసాం కాబట్టి పకోడీలు బాగా రుచిగా వచ్చాయండి. ఈసారి పకోడీ వేయాలనుకున్నప్పుడు ఇలా బంగాళదుంప యాడ్ చేసి పకోడీ ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే వేడి వేడి ఆనియన్
పొటాటో పకోడీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.